నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 17. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన శక్తిమంతుడు, మనల్ని రక్షించినటువంటి దేవుడు. నిజమే, మన మధ్య ఆయనను కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా శక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకరమైన తన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. రక్షించే దేవుడు మనం ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్యలన్నిటి నుండి ఆయన మనల్ని కాపాడేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 13 వర్స్ 21 and 22. నిర్గమకాండము 13వ అధ్యాయము 21-22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చదవబడిన ఈ వాక్య భాగంలో ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకై ప్రయాణము చేయుటకు వారిని ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించినటువంటి దేవుడు ఆయన వారి మధ్య ఉండి ఆయన వారిని త్రోవలో నడిపించుటకు వారు ప్రయాణము చేయనట్లుగా పగటి వేళ మేఘస్తంభములో వారికి వెలుగుచుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారిని ముందుగా నడిచినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువారు ఆయన తోడుగా ఉన్నారు. వారికి ముందుగా నడిచారు, వారి మధ్య ఉన్నారు. వారు ఎదుర్కొన్నటువంటి పలు పరిస్థితులన్నింటిలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభువారు వారికి జరిగించారు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14 వర్స్ 15. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో వెనుక నుండి తరుముతున్నటువంటి ఐగుప్తీయుల సైన్యమునకును, ముందున్నటువంటి సముద్రమునకును మధ్య ఉన్న ఇశ్రాయేలీలు మోషేపై వారు సణిగినటువంటి సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడగా, మోషే తన కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చూపించినప్పుడు ఆ సముద్రము రెండుగా పాయలైపోయింది. ఇశ్రాయేలీలు 6 నేల మీద నడిచారు. అయితే వారిని తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తీయులు కూడా 6 నేల మీద వారు ఇశ్రాయేలు తరిమేటటువంటి ప్రయత్నం చేశారు. ఇశ్రాయేలు సముద్రం అవతలకు వెళ్ళిపోయారు. సముద్రం మధ్య భాగాన తిరిగి మరలా మోషే తన కర్ర సముద్రం వైపు చాపినప్పుడు పాయలైన సముద్రం తిరిగి మరలా ఏకముగా మార్చబడింది. ఐగుప్తీయుల సైన్యం అంతా కూడా అందులో మునిగిపోయారు. నిజమే, దేవుడు తన శక్తి చేత ఇశ్రాయేలు పట్ల ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసి శత్రువుల చేతుల నుండి ప్రభువారు వారిని రక్షించినటువంటి విధానం ఎంతో ఆశ్చర్యం. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రభువారు మన జీవితంలో లేకపోతే అంతయు వ్యర్థమే. గనుక ఈ దినం దేవుని యొక్క మాట, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందినట్లుగా ప్రభువును కలిగినటువంటి జీవితాన్ని, ఆయన వాక్యమును అనుసరించి నడిచినటువంటి జీవితాన్ని, ఆయన చిత్తాన్ని జరిగించినటువంటి జీవితాన్ని మన హృదయాలలో మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఊహించిన మేలులు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు ఎవరైతే జరుపుకుంటున్నారో
వారి జీవిత దినములను కృపాక్షేమములు అనుగ్రహించి కాపాడండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి సహవాసం మనకు తోడ నడిపించును గాక. ఆమెన్.